నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వ్యవసాయ విద్యతో ఉజ్వల భవిష్యత్ విద్యార్థులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు మాజీ ప్రధానికి బీజేపీ శ్రేణుల ఘన నివాళి ఘనంగా క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి క్రైస్తవులు సంబురాలు కొండెక్కిన కూరగాయల ధరలు బెంబేలెత్తుతున్న వినియోగదారులు ఇక వార్తల్లోని వివరాలు వ్యవసాయ విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పొలాస సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి హాజరై యూనివర్సిటీ పరిధిలో గత 2 ఏళ్లలో చేపట్టిన వివిధ కార్యక్రమాలని ఆయన వివరించారు. తాను వీసీగా బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 3 కొత్త కళాశాలని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆల్తాస్ జానయ్య ఒక విజన్ ఉన్న కులపతి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎస్సీ వెల్ఫేర్ ద్వారా పెండింగ్ నిధుల్ని తక్షణమే విడుదల చేస్తామని హామీనిచ్చారు. హాస్టల్ నిర్మాణానికి కలెక్టర్ ద్వారా ఎస్టిమేట్ పంపాలని, అవసరమైన నిధుల్ని సీఎం సహకారంతో విడుదల చేయిస్తానన్నారు. అనంతరం వ్యవసాయ కళాశాల యూనివర్సిటీకి సంబంధించిన డాక్యుమెంటరీని అతిథులు విద్యార్థులతో కలిసి తిలకించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఝాన్సీరాణి, అసోసియేట్ డీన్ భారతీ భట్, ఏడీఆర్ హరీష్ కుమార్ శర్మ, డీసీసీ అధ్యక్షుడు గాజింగి నందయ్య, సర్పంచ్లు శంకరయ్య, బొలిశెట్టి గంగారెడ్డి పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే మీకు తెలుసు, దేశంలో గొప్ప యూనివర్సిటీ. అక్కడ గొప్పగా చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం అంత గొప్పగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో బట్ట మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం గారు కానీ, ఇక్కడ డీన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రత్యేకంగా మా వీసీ గారికి, మా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క కాలేజీ అభివృద్ధి విషయంలో బట్ట నా శాఖ ద్వారా కానీ, అదే క్యాబినెట్ మంత్రిగా మీరు ఏ ప్రతిపాదన చేసినా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, పిల్లలు చాలా గొప్పగా చదువుకోవాలి. ఎందుకంటే చదువు అనేది చాలా గొప్పది. నేను రాజకీయ పరంగా నేను మంత్రి అయినప్పటికీ వారు ఎమ్మెల్యే అయినా, వారు డాక్టర్, మంచి ప్రొఫెషనల్ ఉన్నారు, ప్రజాసేవ చేయడానికి వచ్చిండు. మా ఎస్సీ వెల్ఫేర్ ఓన్ బిల్డింగ్ గురించి అడుగుతున్నా తప్పకుండా నా బాధ్యత అన్న. దాంట్లో మనం ఇప్పుడు కూడా ఇంత డీప్గా మనం ఇద్దరం మాట్లాడుకోలే, అకేషన్లు ఏదో మాట్లాడుకుంటున్నాం. ఎస్సీ వెల్ఫేర్ పరంగా ఏదున్నా ఈ రాష్ట్రంలో మరి బాధ్యతగా ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కొత్త కాలేజీలు పెట్టారు. ఒకటి ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి. ఫండమెంటల్గా తేడా ఏంటంటే, నేను చెప్తాను సోషల్ వెల్ఫేర్ గురించి తర్వాత, ఆల్రెడీ మా ఝాన్సీ గారు చెప్పారు, మళ్ళీ నేను చెప్తాను. ఇక్కడ చాలామంది తెలియాలి కూడా, అందరూ పెద్దలు ఉన్నారు, ముఖ్యంగా మా గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారు, మా డాక్టర్ సంజయ్ గారు, మా మిత్రులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అప్పుడు 5 కాలేజీలు పెట్టారు. 2000 కొన్ని 2-3 కళాశాలలో మేము స్టాఫ్ కూడా ఇస్తామని జీవోలు ఇవ్వటం, అంతటితో ఆగిపోవటం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజ్పేయి అని, ఆయన జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు సూచించారు. భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి, భారతదేశంలోని నీతిని, నిజాయితీకి, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. 1924 డిసెంబర్ 25 రోజున గ్వాలియర్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ లో చేరి పూర్తిస్థాయి సేవకుడిగా, ప్రచారకుగా దేశ సేవకు వారి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వాజ్పేయి కవిగా,
జాతీయవాదాన్ని బలపరిచే పత్రికలకు సంపాదకులుగా పనిచేశారని గుర్తు చేశారు. భారతదేశం సత్తా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నాయకుడని, కావేరీ జల వివాదాన్ని చిటికలో పరిష్కరించారని కొనియాడారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుల యాదగిరిబాబు మేరకు జగిత్యాల పట్టణంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి శత జయంతి ఉత్సవం సందర్భంగా అనారోగ్యులకు పళ్ళ పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వారి అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పలేనంత విషయాలున్నాయి. వారు మన దేశానికి వెలి చేసి వారు ఈరోజు మనం ఉన్నామంటే అటల్ బిహారీ వాజ్పేయి గారే. 1975న ఆ రోజు పార్లమెంట్లో వారు ఏకైక ఎంపీగా గెలిచి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కుక్కుగంగారు గారి ఆధ్వర్యంలో మన రాజకీయ భీష్ముడు పద్మ విభూషణ్ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేయడం జరిగింది. వాజ్పేయి గారి జన్మదినాన్ని భారతదేశ ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే వారు భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి ఏలేని సేవలు అందించారు. వారి శత జయంతి సందర్భంగా వారందరినీ స్మరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వాజ్పేయి గారు నిర్మించిన పార్టీలో మేము పనిచేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఆ రోజు ఎమర్జెన్సీ పీరియడ్లో వాజ్పేయి గారు సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం నాయకత్వంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. వాజ్పేయి జయంతి రోజున సుపరిపాలన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అటల్జీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో స్తంభంపల్లి సర్పంచ్ బొంగాని అశోక్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు క్యాతం తిరుపతి రెడ్డి, జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, మెరుపుల గంగాధర్ చారి పాల్గొన్నారు. మాజీ భారత ప్రధానిగా, బహుభాష కోవిదుడిగా, దార్శనికుడిగా తను ఏవైతే సేవలు అందించాడో భారతదేశానికి ఈ రోజు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా తన అడుగుజాడల్లోనే నడుస్తూ భారత ప్రజలందరికీ సేవలు అందించడంలో ఏమాత్రం వెనకాడలేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాము. కాబట్టి మరొకసారి భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే సమీపంలోని చర్చిలకు చేరుకున్న క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పాస్టర్లు శాంతి సందేశం వినిపించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరీమణులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా ఉన్న పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని షాలేం బెరాకా ప్రార్థన మందిరం పాస్టర్ నేతృత్వంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, ప్రశాంత్లు హాజరు కాగా పాస్టర్ శాంతి సందేశం ఇచ్చారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. మాజీ జెడ్పీటీసీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులని సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనూప్, బిమాజీ, జెడ్పీటీసీ నర్సాగౌడ్, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, ప్రశాంత్, రంజిత్, సంజీవ్ రెడ్డి, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. దూతలు ప్రకటించాయి. అనగా యేసుక్రీస్తు జననము ద్వారా ఈ లోకమంతటికి రక్షణ వచ్చింది. రక్షణ అంటే భౌతికంగాను, రెండవది ఆత్మకును. కనుక మనిషి ఈ లోకంలో విడిచిన తర్వాత మోక్షానికి వెళ్ళాలి. ఆ స్వర్గరాజ్యంకి ఇవ్వాలని అంటే ఆ ఆత్మను రక్షించగలిగిన ఆ రక్షణ భాగ్యాన్ని యేసుప్రభువారు ఈ లోకానికి తీసుకొచ్చాడు. అంటే సకల మనుషులకి మొట్టమొదటిగా యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించడం ద్వారా సంతోషము, యేసుప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా సమాధానము, ఈ లోకంలో జన్మించడం ద్వారా రక్షణ భాగ్యము. ఎవరైతే ఆయన నమ్ముతున్నారో అది ఆయన వారందరికీ మరి బహుగా అనుగ్రహించువాడైనాడు. అట్టి మరి సంతోష సమాధానములు రక్షణ మరి మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీరు శాంతంగా ప్రశాంతంగా ఉండాలనేటువంటిదే నేను మీ అందరి ఈరోజు యేసు క్రీస్తు జన్మదిన సందర్భంగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మనిషి రూపంలో ఉంటాడనడానికి మీరందరూ నిదర్శనం. ఎప్పుడు ఎవరిని రక్షించడానికి ఏ మతంలో ఏ దేవుడు రాడు. కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీరు నమ్ముకున్న ప్రభువును స్తుతిస్తే తప్పకుండా మీ కష్టాలను పారదలి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని హక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చేటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు, పొంది ఉన్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మిషన్ కాంపౌండ్, గోవింద్పల్లి, ధరూర్ క్యాంప్, రాయకల్ మండలంలోని కుమ్మర్పల్లి గ్రామంలోని పలు చర్చిల్లో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవింద్పల్లి చర్చిలో 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. దేవుడు ఆ ప్రభు యేసుక్రీస్తు అవతరించి జన్మించినటువంటి దినం పుణ్య దినంగా మనం భావిస్తూ ఉంటాం. యేసు ప్రభు యొక్క జన్మదినం వారి యొక్క ఆలోచన విధానం ఏదైతుందో మానవ సమాజం ఏదైతుంది సత్ప్రవర్తన కలిగి ఉండే విధంగా తప్పు చేసేటువంటి వారిలో కూడా పరివర్తనతో మార్పు తీసుకురావాలి. ఆ పరివర్తనతో మార్పు తీసుకురావడానికి వరకు సమాజాన్ని ఉద్ధరించే విధంగా ఆ ప్రభు. జగిత్యాల జిల్లా రాయకల్లోని బేతనీ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపిన గొప్ప వ్యక్తి యేసు ప్రభువు అని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అన్ని చర్చిలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చిల సుందరీకరణ కోసం నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. రాయకల్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయిస్తానన్నారు. కంటి వైద్యం పూర్తి చేసిన అనంతరం క్రైస్తవ మిషనరీలో ఉచిత వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ రాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు మోర హనుమన్లు, గిరినాగభూషణం, పాస్టర్ మేషే, మాజీ పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డితో పాటు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. అక్కడ సిస్టర్స్ కావచ్చు, మా రత్నం సార్ అని చెప్పి నాకు చదువు చెప్పిన అన్నమాట. అక్కడ హాస్పిటల్, అక్కడ స్కూలు అవన్నీ చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంది. తర్వాత మెట్పల్లో ఆ మిషన్ హాస్పిటల్లో పీటర్ డాక్టర్ ఆ ఆంటీ వాళ్ళ హాస్పిటల్నే మొదట నా వైద్య వృత్తి పెద్ద డాక్టర్గా అక్కడ స్టార్ట్ అయ్యి అందరి సహకారంతో స్థాయికి వచ్చినాం ఎమ్మెల్యే. మరి ఈ సందర్భంలో ఈరోజు యేసు ప్రభు గారి పుట్టినరోజు క్రిస్మస్ సందర్భంలో ఎప్పుడు కూడా జైత్యాల్లో చర్చలకు పోతా ఉన్నాం. ఇక్కడ కూడా నేను కేక్ పంపిస్తూ ఉన్నా. లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మొన్న 3 చర్చలకు వెళ్ళొచ్చింది ఈ క్రిస్మస్ సందర్భంలో. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో క్రిస్మస్ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా గీతాలు, ప్రార్థనలతో సందడి వాతావరణం నెలకొంది. ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారియగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, పెగడపల్లి సర్పంచ్ ఆరెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మీరు పండుగలు అనేవి మనం సంక్రాంతి చూస్తే ఒకసారి 15కి వస్తుంది, ఒకసారి 13కి వస్తుంది. సమ్మక్క కూడా ఒకసారి 2 తారీఖు వస్తుంది, ఫిబ్రవరిలో ఒకసారి 13కి వస్తుంది, ఈసారి 28 తారీఖు. కానీ మీరు ఏ పండుగలనైనా చూడండి, యేసుక్రీస్తు జన్మించినటువంటి డిసెంబర్ 25వ తారీఖు నాడు మాత్రమే ఇది క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ యొక్క గొప్పతనం వీళ్ళందరూ సరే, వీళ్ళ మతాలకు, కులాలకు అతీతంగా ఏ మతంనైనా ఆచరించవచ్చు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్, చిగురుమామిడి గ్రామాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పాస్టర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఉదయాన్నే చర్చికి చేరుకున్న క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పాల్, ప్రభుదాస్, రాజయ్య, రాజమొగలి, క్రాంతి, లక్కీ, మార్క్ తదితరులు పాల్గొన్నారు. నానావిధ మాంత్రిక, తాంత్రిక, చీకటి శక్తుల చేత పీడింపబడుచున్న వారిని కూడా విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎస్ అంటే సిక్, ఆయన మరి నశించిన వారిని మనల్ని వెతికి రక్షణకు వచ్చాడు. టీ అంటే మరి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. టీచ్, ఆయన మనకు బోధిస్తున్నాడు. అంటే లోకములో ఎలా నడవాలి, ఎలా బోధించాలి, ఎలా గౌరవించాలి, ఎలా కొనసాగాలి, పెద్దవారిని, చిన్నవారిని, వృద్ధులను, ఈ బోధ ఆయనలో ఉన్నది. నిన్ను వలె
నీ పొరుగువాన్ని ప్రేమించుమన్నాడు కానీ ద్వేషించుమనలేదు. ఏమంటే మినిస్ట్రీ నిజంగా పరిచారం చేయడానికి వచ్చాడు. నిజంగా యేసు ప్రభు తన దేవుడి కుమారుడు కాబట్టి ఆయన కాళ్ళు మొక్కడానికి కానీ కడగడానికి కానీ నిజంగా మొక్కించుకోవడానికి కానీ ఆయన యోగ్యుడే. కానీ కాళ్ళు మొక్కించుకోవడానికి ఆయన రాలేదు. అంటే ఈ మానవుల యొక్క పాపమును వారి పాదాలను శిష్యుల పాదాలను వారు కడుక్కున్నాడు. అయ్యా ప్రభు అని రాజ్యంలో ఎవడు పెద్దవాడు అవుతాడంటే ఎవడు పెద్దవాడు కాదు కానీ అందరూ సమానం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. గోదావరి ఖనిలోని కల్వరి, సిఎస్ఐ, గ్లోరియల్ మినిస్ట్రల్ చర్చిలలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రెడ్డి క్రిస్మస్ కానుకలు అందించారు. కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటోంది. దీంతో ఏం కొనలేం, ఏం తినలేం అన్నట్టుగా పరిస్థితి మారింది. కొద్ది రోజులుగా జిల్లాలోని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నవంబర్లో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ గతంలో కురిసిన వర్షాలు, మెంతా తుఫాన్తో భారీ కూరగాయల పంటకు నష్టం జరిగింది. దీంతో దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి. ఏ కూరగాయ చూసినా కిలో 80 నుండి 100 పలకడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ముందు టమాటా కేజీ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉండేది. ఇప్పుడు 50 రూపాయల నుంచి 60 రూపాయలు పలుకుతుంది. టమాటా లేనిదే ఏ వంట చేసుకొని పరిస్థితి. దీంతో తప్పనిసరిగా కిలో కొనేవారు అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. బెండకాయ 80 రూపాయలు, పచ్చిమిర్చి 100 రూపాయలు, బీరకాయ 80 రూపాయలు, అల్లం వెల్లుల్లి 120 రూపాయలు, క్యారెట్ 100 రూపాయలు, బీట్రూట్ 100 రూపాయలు, వంకాయ 80 రూపాయలు, గోబీ 80 రూపాయలు ధర పలుకుతున్నాయి. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు సైతం కిలో 40 రూపాయల నుండి 50 రూపాయలకు చేరాయి. మిగిలిన కూరగాయల ధరలు ఇంచుమించు 40-80 మధ్య పలుకుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటూ బాధపడాల్సిన రోజులొచ్చాయని ప్రజలు వాపోతున్నారు. బాగా ఏం లేదు. టమాటా 1000 రూపాయల బాక్స్ 40 రూపాయల కిలో అమ్ముతాను. మిర్చి 30 అమ్ముతాను. అదే బాగా రేట్ బాగా రేటు 30-50 అమ్ముతాను. 40 రూపాయలకు అద్దెలు అమ్ముతాను. దిగుటట్టున్నాయి. ఇలా వర్షాలు లేకపోతే మా దిగుతుంది ఇంకా బాగా. వర్షాలు కాబట్టి బాగా రేట్ అయింది. రైతులు కూడా మొక్కుకుంటారు. వాళ్ళు కూడా రైతులు వెళ్తలు కూడా ఏం పడతలేవు అని వాళ్ళకి పెట్టవలసి వస్తుంది కదా. తక్కువ ఉన్నాయి రేట్లు. పోయిన వారం చాలా ఎక్కువ ఉండే. మిర్చి ధర 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలకు హాఫ్ కేజీ ఇస్తాను. కొంచెం పర్వాలేదు అనిపిస్తాను. పోయిన వారం చాలా రేట్లు ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా తక్కువ ఉంది. ఒక 10 రూపాయలు తక్కువ ఉంది. ఒక హాఫ్ కేజీకి 10 రూపాయలు తక్కువ ఉంది. టమాటాలు, పచ్చిమిర్చి అన్ని 10 రూపాయలు తక్కువనే ఉన్నాయి. ఇక ముంత తుఫాన్ వల్ల కొంచెం రైతులకు కూడా నష్టం జరిగింది కదా, అందుకని మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా. క్యారెట్స్, బీన్స్, క్యాప్సికం వంటి కూరగాయలు కేజీ 120 రూపాయలు కూడా దాటుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. పెరిగిన రేట్లతో 500 రూపాయలు పెట్టినా 3 రోజులకు సరిపోయే కూరగాయలు కూడా రావడం లేదు అంటున్నారు. నాన్ వెజ్ కు డిమాండ్ తగ్గి కూరగాయల వినియోగం పెరగడంతో కూడా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. యాసంగి పంట చేతికి వస్తేనే కొంతవరకు ధరలు దిగివస్తాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ కుటుంబ సభ్యులని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో పాటు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాజలింగం మృతి చెందారు. ఈ సందర్భంగా మంత్రులు పాత బజార్లోని అన్నయ్య గౌడ్ నివాసానికి చేరుకుని వారిని పరామర్శించి రాజలింగం మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నయ్య గౌడ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంత్రుల వెంట కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజనీ కుమార్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అంజనీ ప్రసాద్, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, గాజుల రాజమల్లు, శ్రీగిరి శ్రీనివాస్, పన్నాల రాములు, దామోదరరావు పాల్గొన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్నీ కలిసి రావాలనే కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. సింగరేణి ప్రస్తుతం సంక్షోభంలో ఉంది అన్నారు. ఇప్పటికే సంస్థలో ఉన్న 4 బ్లాకుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేశాయని ఆరోపించారు. ప్రస్తుతం మణుగూరు ఓపెన్ కాస్ట్ ను టెండర్ ద్వారా ఆదాని అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనుల్ని సింగరేణికే కేటాయించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అన్నారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో కూరుకుపోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ కార్మిక వర్గాన్ని అయోమయానికి గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి అతిపెద్ద కంపెనీ, సింగరేణి మంచి రెవెన్యూ ఇచ్చే కంపెనీ, మంచి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ, రెవెన్యూ ఇచ్చే కంపెనీ. ఒక కార్మికుడు దాదాపు కనీసం లేదన్నా 6 నుండి 8 టన్నుల బొగ్గు తీస్తాడు. ఓపెన్ కాస్ట్ 25 టన్నులు ఇస్తాడు. అన్ని కలుపుకొని ఇప్పుడు 6 టన్నుల బొగ్గు ఒక కార్మికుడు ఇస్తాడు. ఒక కార్మికుడు 6 టన్నుల బొగ్గు తీస్తే 6 టన్నుల బొగ్గు అమ్మితే 5,000 టన్నులు అమ్మితే 5,500 25,000 రూపాయలు రోజుకు, రోజుకు ఒక వర్కర్ సంపాదించి పెట్టాను. జీతం 50,000 ఇస్తాడు. లక్ష పుని సింగరేణి కదా డబ్బులు మీద నష్టం ఎట్లా జరుగుతుంది? నష్టం 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 పేరు మీద గోవేస్ ప్రచారం చేసి మైండ్ అంతా ఖరాబ్ చేసి సింగరేణి నమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి కాపాడడానికి మా సంఘాలు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమి తీసుకొచ్చినా వాళ్ళు లేబర్ కోడ్లను నేను అమలు చేయని చెప్పింది. ఆ విధంగా కార్మికుల ఓట్లతోటి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ ముగ్గురు వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటి ప్రభుత్వంపై రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాబ్ దగ్గర పోయి మేము తెలంగాణ రాష్ట్రంలో ఆ లేబర్ కోడ్లను అమలు చేయము అని ప్రకటన చేయాలని మీ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. సింగరేణికి కొత్త బావు లేకపోవడం, ఉన్నటువంటి 4 బ్లాకులు కూడా వేలంలోకి పోవడం, ఆ వేలంలో పాడినోడు కూడా ఇప్పటి వరకు ఒక బొగ్గు పెళ్ళ కూడా తీయలే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన ట్రేడ్ యూనియన్లు అందరినీ కలుపుకపోయి పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని కూడా సింగరేణికే ఇస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది, కొత్త ఉపాధి అవకాశాలు ఉంటుంది. రేపు పొద్దున సింగరేణి ఇంకా అనేక ఇవాళ చెప్తున్నారు కదా, దేశాలలో మేము పెట్టుబడులు పెడుతున్నాం, కీర్తి ప్రతిష్టలని. ఉన్న ఇంట్లోనే నీకు చక్కగా లేదు, బయట ఏం చేస్తున్నాం? ఇవాళ కార్మికులు ఇంకొక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత సింగరేణి ఉండదని ప్రకటనలు చేస్తున్నారు. మన దగ్గర అనేక రకాలుగా ఆర్థిక సంపత్తి మనకుంది. అయినప్పటికీ కూడా వేలంలోకి పొమ్మని చెప్పి, దొడ్డిదారిన పొమ్మని చెప్పి ఆడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి వచ్చింది. అదొకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మణుగూరులో ఏదైతే ప్రకాశం కానీ ఓపెన్ క్యాస్ట్ ఉందో దాని లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆ OC2ది ఎక్స్టెన్షన్ డిప్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ వేలంకి ఇస్తున్నారు. అసలు ఇప్పటివరకు ఎక్స్టెన్షన్లో మన బావులు ఏది కానీ ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతదేశంలో సామాజిక అసమానతల్ని సృష్టించిందని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ మండిపడ్డారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కుల కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, టీపీఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతుల్ని దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనస్మృతేనన్నారు. మనస్మృతి దోపిడీ వర్గాలకు సైద్ధాంతిక పునాదిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ మెంబర్ కోకంటి లింగమూర్తి, జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రవణ్, నాయకులు కమ్మరి నవీన్, పులిపాక రవీందర్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం ముందు మనస్మృతి పత్రాలను దహనం చేస్తే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అసమానతలు అన్నీ కూడా నశించాలని 1000 సంవత్సరాల నుంచి కూడా మనుస్మృతిలో ఏదైతే చెప్పబడిందో ఇప్పుడు కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాన్ని అనుసరిస్తున్నది. మనుషుల మధ్య కులాలు చిచ్చుపెట్టి, మతాలు చిచ్చుపెట్టి మనుషులను కూడా దూరం చేసే పనిచేస్తున్నది. ఈరోజు బీజేపీని మనుధర్మ శాస్త్రం అమలు చేయాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే ఒక కుట్రగానే పరిపాలన కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాజ్యాంగంలో ఉన్న హక్కులను కూడా ఒక్కొక్కటిగా తీసేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తే మళ్ళీ ప్రజల మధ్య అనేక రకాల విభేదాలు ఏర్పడతాయి అనే స్వేచ్ఛను కోల్పోతారు, సమానత్వాన్ని కోల్పోతారు. దోపిడీ కూడా ఈరోజు అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా దోపిడీ గురయ్యే పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మనుస్మృతిని దహనం చేయాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈరోజు ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో మాత్రము పోలీసు యంత్రాంగం ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని జరిగింది. ఏదైతే భారతదేశంలో మనుస్మృతి వస్తే కులాల మధ్య, మతాల మధ్య వైరుధ్యాలు వచ్చేసి ఈ యొక్క సమాజం విచ్ఛిన్నమైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా అడ్డుకోవాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా ఈ మనుస్మృతి వల్ల మనకు కానరాకుండా పోతున్నాయి. అన్నీ కూడా హరించి వేసే పరిస్థితి ఉన్నది. కులాల మధ్య, మతాల మధ్య, మాదిగలు, తర్వాత దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి హక్కులు కూడా అన్నీ కూడా ఈ మనుస్మృతితోటి మనకు దక్కకుండా పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా అందరూ కూడా పోరాడాల్సిన అవసరం ఉన్నది. హక్కుల కోసం కూడా పోరాడవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి కాపాడుకోవడం కోసం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఏకంగా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని బీఆర్ఎస్ నాయకుడు పుస్కూరి రామారావు ఇంట్లో అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా నిర్వహించారు. మొదటగా గణపతి, సుబ్రహ్మణ్య స్వాములకి పూజలు చేశారు. ఆ తర్వాత అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి సామూహికంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన 18 మెట్లకు పూజలు నిర్వహించిన పడి వెలిగించి భక్తులకి తీర్థప్రసాదాల్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప స్వాములతో పాటు భక్తులకి భిక్షని అందించారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అర్చకులు నరసింగారావు, గురుస్వామి ఆకాంక్షించారు. మహాపడి పూజ కార్యక్రమం ధర్మారం యొక్క పూస్కూరి వంశమైనటువంటి రామారావు, శ్రీనాథరావు గారింట్లో మహావైభవంగా ఈ యొక్క స్వామివారి యొక్క పూజ సేమ్ శబరిమల లోపల కూడా ఈ పడి పూజ ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా అదే పద్ధతి లోపల దాదాపు ఇక్కడ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈ పూజ విషయం లోపల అందరూ అక్కడికి శబరిమలకు పోలేరు వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కానీ వాళ్ళు. కాబట్టి ఈ పూజ కూడా ఇక్కడ చూసి కూడా తరించేటువంటి భాగ్యం మనందరికీ కూడా కలిగింది. ఈ పూజ వలన ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వలన సుఖశాంతులు కూడా కలగాలని, మన గ్రామానికి, మన మండలానికి కూడా అన్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా కలగాలని మరి కోరుకుంటూ స్వాములందరికీ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో ట్రినిటీ విద్యా సంస్థలకు ఒక మంచి గుర్తింపు ఉందని మున్సిపల్ మాజీ చైర్మన్ దాసరి మమతారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిబిఎస్ ట్రినిటీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సిబిఎస్ పాఠశాలల ట్రినిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన శ్రమ తప్పింది అన్నారు. పెద్దపల్లిలోనే విద్యార్థులకు దేశస్థాయి విద్య అందడం సంతోషంగా ఉందన్నారు. Trinity is also rising in every aspect. Out of 23 students being selected all over the state, Trinity is one among them, and it is even giving competition not to a state level school but an international school, where we are not competing with our local competitors. We are invoking with St. Peter's, St. Andrews and many other international schools. We are not just a competition here, we are a global competition. Trinity encompasses in every aspect. Trinity, no school has been associated with
Cognospace. It is a lab where the inborn creativity of the child is invoked and made sure the child easily learn things and techniques in a proper way. When you talk about physics, it is all equal to V is equal to MA, but we make sure the child experiences what is happening in the real life with the real time experiences. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నల్ల మోహన్ ను రజక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ తో పాటు వార్డు సభ్యుల్ని సాల్వాతో సన్మానించారు. అనంతరం ఘర్షకుర్తి మాజీ సర్పంచ్ కంఠం రాజమల్లు ఆధ్వర్యంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. బోయినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి మన రజక సంఘం సభ్యులము సన్మానించడం జరిగింది. బోయినపల్లి రజక సంఘం తరఫున సన్మానించడం జరిగింది. ఈరోజు మన బోయినపల్లి సర్పంచ్ నల్లమోహన్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ మేపుల చంద్రనారాయణ గారికి ఈరోజు మా రజక సంఘం బోయినపల్లి రజక సంఘం తరఫున శాలతో సన్మానం చేయడం జరిగింది. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రజక సంఘం తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల హీరాలాల్ తండాలో ఓ వ్యక్తి మంత్రాల పేరుతో బాగు చేస్తున్నాడని సోషల్ మీడియాలో వైరల్. డీఎస్పీ నాగేంద్రచారి విచారణ చేపట్టారు. గ్రామస్తులకు మంత్రాలు, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలన్నారు. మంత్రాల పేరు మీద ఒకరినొకరు చంపుకునే విధానాన్ని విడనాడాలని సూచించారు. అనారోగ్యంగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ అనిల్ కుమార్, ఏఎస్ఐ కానిస్టేబుల్, గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రాల పేరు మీద, బాగు చేసే పేరు మీద కొంతమంది కొన్ని చేస్తున్నారని తెలిస్తే ఈరోజు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. మంత్రాలు అనేటివి లేవు, అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మ్యాజిక్ రెమెడీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంటుంది ఒకటి. అంటే అది మ్యాజిక్స్ చేస్తే వాళ్ళ మీద కేసులు అవుతాయి, చట్టం కూడా ఉన్నది. కాబట్టి ప్రజలు అట్లాంటివి నమ్మొద్దు, స్వచ్ఛందంగా వాటికి దూరం ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లాంటివి ఏమైనా చేస్తే చట్టం ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతనికి కూడా హెచ్చరించడం జరిగింది. ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మంత్రం అనేది లేదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మంత్రాలు అనేటివి లేవు. మీరేమన్నా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఆ మతాన్ని విశ్వసిస్తే తప్పులేదు, కానీ దానికి వ్యతిరేకంగా పోయి ఈ మంత్రాల పేరు మీద, దయ్యాల పేరు మీద, చేతబడుల పేరు మీద ఒకరినొకరు చంపుకునే సంస్కృతిని విడనాడాలి, ఒకరినొకరిని ద్వేషించుకునే సిస్టమ్ను దూరం జరగాలి. ఇది ఒక్క ముచ్చట్లకే పరిమితం కాదు, ఇది మొత్తం జాతికి సంబంధించిన సమస్య ఇది. కాబట్టి ప్రజలందరినీ కూడా మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇట్లాంటి మూఢనమ్మకాలకు బలి కావద్దు. హామీలు ఇవ్వడంలోనే కాదు, వాటిని అమలు చేయడంలోనూ ముందున్నారు నేటి సర్పంచ్లు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లి సర్పంచ్ గా మూడోసారి ఎన్నికైన దాసరి శంకరయ్య ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల హామీలో భాగంగా గ్రామంలో ఎవరు మరణించినా ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీనిచ్చారు. నేడు గ్రామానికి చెందిన వృద్ధురాలు మృతి చెందగా సర్పంచ్ దాసరి శంకరయ్య పాలక వర్గంతో కలిసి మృతురాలి అంత్యక్రియల్ని గ్రామ పంచాయతీ పక్షాన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి శంకరయ్య మాట్లాడుతూ 2001 నుండి 2011 వరకు 2 సార్లు గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించానని గుర్తు చేశారు. తన సేవలకు గాను 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డును అందుకున్నట్లు చెప్పారు. 3 సార్లు ఉత్తమ గ్రామ సర్పంచ్ అవార్డు అందుకున్నానని తెలిపారు. గ్రామానికి చెందిన లంక బూదమ్మ మృతి చెందగా ఆమె దహన కార్యక్రమాలకు అయ్యే ఖర్చును వారి కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. గంగాధర మండలం రంగారావుపల్లి గ్రామ సర్పంచ్గా నేను 3వసారి ఎన్నిక కాబడ్డాను. 2001 నుంచి 2011 వరకు 2 టర్మ్స్ నేను సర్పంచ్గా ఉన్నాను. ఆ పీరియడ్ లోపల నేను చేసినటువంటి ఒక మంచి కార్యక్రమంలో భాగంగా నాకు 2006 సంవత్సరం లోపల రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు కూడా తీసుకున్నాను. ఒక 3 సార్లు నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా అవార్డు తీసుకున్నాను. గ్రామం లోపల చనిపోయినటువంటి ఎవరైతే ఉంటారో కులము మతము లేకుండా అన్ని మతాల వరకు దహన కార్యక్రమాలకు అయ్యేటటువంటి ఖర్చులు మొత్తము గ్రామ పంచాయతీ ద్వారా కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు మేము చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ఉండే విధంగా, ఈ 5 సంవత్సరాలు కాదు, ఏళ్ల కాలం పాటు ఉండే విధంగా ప్రణాళిక చేశాము. దానికి ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఆ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ సమకూర్చేటటువంటి ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. దాసరి శంకరయ్య గారు మా సర్పంచ్ గారు మన దహన సంస్కారాల కొరకు
ఉచితంగా పాలకవర్గం నుంచి దాన సంస్కారాల కొరకు ఖర్చుల నిమిత్తము ఆ నిర్ణయం ఎలాంటిదైతే తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని మంచి పద్ధతి అని అనుకుంటున్నాము. కాబట్టి ఎల్లవేళలా మా గ్రామం తరఫున సర్పంచ్ గారికి మరియు ఇది నిరంతరము అన్ని కులాల వారికి కొనసాగింపు జరిపించాలని కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పాలక వర్గానికి మరియు మా సర్పంచ్ గారికి కూడా కృతజ్ఞతలు. రంగారావుపేటలో అతి ముఖ్యమైన కార్యక్రమం కొత్తగా గెలిచిన సర్పంచ్ గారు దాసరి శంకరయ్య గారు చాలా భిన్నమైన అభిప్రాయంతో, చాలా మంచి దృఢ అభిప్రాయంతో ఒక అంత్యక్రియల ప్రోగ్రాం ఉచితంగా చేపడతానని కొత్తగా గెలిపించిన గ్రామ కమిటీ సభ్యులు తుది నిర్ణయం మొట్టమొదటిగా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడితే గ్రామ ప్రజలందరం వెన్నుంటి భుజించాడతామని కోరుకుంటున్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట పిచ్చికుక్క దాడి కలకలం సృష్టించింది. ఈ దాడిలో దాదాపు 25 మంది భక్తులు, పట్టణ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడం, సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. బాధితుల్ని వెంటనే వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో యథేచ్ఛగా తిరుగుతున్న కుక్కలు, కోతుల బెడద బారి నుండి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు మార్నింగ్ 4 o'clock అరౌండ్ 4 o'clock వరకు డాగ్ బైట్తోని అరౌండ్ 21 మెంబర్స్ రావడం జరిగిందండి. అండ్ అందులో ఒక 3 to 4 మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. డాగ్ బైట్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి. జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోప్తోని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. భయపడాల్సిన పనేం లేదు. అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏముండవండి డాగ్ బైట్స్కి. జాతరకు వచ్చినాము, బయటికి టిఫిన్ చేద్దాం వస్తే కుక్క కరిచింది. హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. దాదాపు ఒక 20 మంది దాకా కరిచింది. సైబర్ నేరగాళ్ల వలలో పడి ప్రభుత్వ ఉద్యోగి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి ఆవునూరు భాస్కర్ తన మొబైల్ ఫోన్ లో ఏపీకే యాప్ ఓపెన్ చేయడంతో తన ఖాతా నుండి ఏకంగా 13 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేసినట్లు బాధితుడు తెలిపారు. తన మొబైల్ ఫోన్ కు వచ్చిన ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఫోన్ హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలోని 13 లక్షలు పోగొట్టుకున్నట్లు తాను గుర్తించారన్నారు. కాగా ఈ ఘటనపై భాస్కర్ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆవునూరు భాస్కర్, వేములవాడ, సన్ ఆఫ్ భద్రయ్య. మొన్న 1వ తారీఖు నుంచి నా జీతం పడ్డ నుంచి డబ్బులు హ్యాక్ అయినాయి. వాళ్ళు హ్యాక్ చేసి నా హెచ్డిఎఫ్సి అండ్ యూనియన్ బ్యాంకు అకౌంట్ నుంచి 13 లక్షల రూపాయలు మొత్తం జీరో చేసారు. దానికి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేసినాను. దానికి చర్య తీసుకోవాలని నా బాధ్యతగా కోరుతున్నాను. ఏపీకే ఫైల్ ఓపెన్ అయింది, అనుకోకుండా చేసినాను. అట్లా అందుకొరకే దానికి కొంచెం తగు చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు కొంచెం ఇప్పించగలరని నా మనవి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.